చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి అంబేద్కర్ గారి యొక్క అభిప్రాయాల్లో మరికొన్ని అంశాలు. సో ఒకవేళ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేయకపోతే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి చిన్న రాష్ట్రాలు పరిపాలన విషయం లోపల కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు వెనకబడడానికి అవకాశం ఉంది అని చెప్పి అంబేద్కర్ గారు తెలియజేశారు. ఎందుకంటే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పెద్ద రాష్ట్రాల లోపల ఎంపీ స్థానాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఆ సందర్భం లోపల చిన్న రాష్ట్రాల యొక్క పరిస్థితి అనేటువంటిది చాలా దిగజారిపోతుంది అభివృద్ధి విషయం లోపల. అంటే నిధుల కేటాయింపు లోపల జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పెద్ద రాష్ట్రాలకి నిధుల కేటాయింపు కానీ అభివృద్ధి విషయం లోపల ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దేశం యొక్క సమాఖ్య వ్యవస్థ అనేటువంటిది, ఫెడరలిజం అనేటువంటిది అన్ని రాష్ట్రాలలో సమానంగా జరగాలి అని అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాలని ప్రతి 2 కోట్ల జనాభాకి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు భౌగోళిక విస్తీర్ణాన్ని, జనాభాని, ఆర్థిక స్వావలంబన, భాష తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించడము జరిగింది. అంతేకాకుండా చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయడం వల్ల మైనారిటీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, దళితులు కావచ్చు కాస్త మెజారిటీలుగా మారేటువంటి అవకాశం ఉంది. మెజారిటీలుగా మారితే తమ యొక్క ప్రతిఫలాలను సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తన అభిప్రాయాన్ని తెలియచేయడము జరిగింది. కాబట్టి భారతదేశం లోపల రాష్ట్రాల ఏర్పాటు విషయం లోపల రాజకీయపరమైనటువంటి కోణంలో కాకుండా నిష్పక్షపాతంగా సమాఖ్య వ్యవస్థని బలోపేతం చేయడానికి చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి సూచించడము జరిగింది. పరిపాలన సమర్థవంతంగా నిర్వహించడానికి కూడా, అభివృద్ధి విషయంలో కూడా అని చెప్పి ఈ రకంగా అంబేద్కర్ గారు తన యొక్క అభిప్రాయాన్ని తెలియచేయడము జరిగింది. సో ఈ అన్ని అంశాలని థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ అనేటువంటి పుస్తకం లోపల తెలియచేయడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.